ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు ఖరారు చేయడానికి ముంబైలో ఈ మీటింగ్ జరిగింది. అయితే అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ తమ అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించాయి. వీటిపై అంతిమంగా బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ బీసీసీఐ సమావేశంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ హాజరయ్యారు. కావ్య మారన్ తన అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించారు. రిటైర్డ్ లిస్ట్ లేదా రైట్ టు మ్యాచ్ కార్డ్ విధానాలతో కలిపి మొత్తంగా 6 ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీతో అట్టి పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే రిటైర్డ్ లిస్ట్ లో విదేశీ ప్లేయర్లకు పరిమితి విధించకూడదని తెలిపారు. అయితే వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని కావ్య మారన్ అన్నారు. వేలంలో తీసుకున్న తర్వాత గాయంతో కాకుండా ఇతరత్ర కారణాలతో సీజన్ కు అందుబాటులో ఉండకపోతే అతన్ని నిషేధించాలి. టీమ్ కాంబినేషన్ కోసం ఫ్రాంచైజీ ఎంతో శ్రమిస్తుంది. ఓ ప్లేయర్ తక్కువ ధరకే సొంతమైన తర్వాత అతను అందుబాటులో ఉండకపోతే అది జట్టు కాంబినేషన్ పై ఎఫెక్ట్ పడుతుంది. విదేశీ ప్లేయర్లు అలా అందుబాటులో లేని సందర్భాలు చాలా ఉన్నాయి అని కావ్య మారన్ పేర్కొన్నారు.